హలో వెల్కమ్. ఈ వీడియోలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ మీద సెబీ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తాను. ఇండియాలో మోస్ట్ పాపులర్ మ్యూచువల్ ఫండ్ ఇది. చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దాని మీద ఇప్పుడు సెబీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫ్రంట్ రన్నింగ్ జరిగింది అనే ఒక సస్పిషన్ మీద. ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏం లేదు, మీరు ఒక పెద్ద మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనుకోండి. మీ దగ్గర చాలా మనీ ఉంటుంది, కస్టమర్స్ ఇచ్చిన మనీ. మీ దగ్గర కొన్ని థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ మీ దగ్గర మనీ ఇస్తారు. వాళ్ళ మనీని మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా స్టాక్ ప్రైస్ ఎలా పెరుగుతుందో ఒక కంపెనీకి మీకు ఐడియా ఉండొచ్చు. ఎప్పుడైతే ఎక్కువ షేర్లు ఒక కంపెనీలో కొంటారో కస్టమర్స్, ఒకరే కొన్నా కానీ ఆర్ ఎల్స్ చాలా మంది కొన్నా కూడా, ఎప్పుడైతే ఎక్కువ షేర్స్ ఒక కంపెనీలో కొంటారో అప్పుడు దాని స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అండ్ సప్లై లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొనేటప్పుడు కూడా చాలా లార్జ్ అమౌంట్స్లో షేర్స్ కొంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఉంది, కస్టమర్స్ అందరూ ఇచ్చింది. కాబట్టి వాళ్ళు కొన్నప్పుడు కూడా షేర్ ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఏ కంపెనీస్లో అయితే కొంటారో ఆ కంపెనీస్లో. సో ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, మీరే ఫండ్ మేనేజర్ కాబట్టి ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ చేసేది కూడా మీరే కాబట్టి, కస్టమర్స్ మనీ కాకుండా ముందు మీరు మనీ ఎర్న్ చేద్దామని చెప్పి మీరే వెళ్ళి ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏ షేర్స్లో అంటే, మీరు ఏ షేర్స్లో అయితే కస్టమర్స్ మనీతో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అదే షేర్స్లో మీ పర్సనల్ మనీని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు ప్రాఫిట్ కోసం. అప్పుడు ఏం చేస్తారు, ముందు మీ మనీ ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కస్టమర్స్ మనీని కూడా అదే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే కస్టమర్స్ మనీ అనేది చాలా పెద్ద అమౌంట్ ఉంటుందని చెప్పాను, షేర్స్ కూడా ఎక్కువ ఉంటారు దాంతో, అప్పుడు ఆటోమేటిక్గా దాని షేర్ ప్రైస్ పెరుగుతుంది. సో మీరు ఆల్రెడీ ముందే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి తక్కువ ఉన్నప్పుడు షేర్ ప్రైస్ ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ షేర్ని అమ్మేస్తారు, మీకు అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ఇది స్టాక్ మార్కెట్లో ఇది చేయడం ఇల్లీగల్ యాజ్ పర్ ద రూల్స్. ఎందుకంటే వేరొకళ్ళ మనీని యూజ్ చేసి దాని స్టాక్ ప్రైస్ని పెంచి దానివల్ల పర్సనల్గా మీరు లాభం పొందుతున్నారు ఆ మ్యూచువల్ ఫండ్లో ఉంటూ. అట్లా చేయకూడదు. ఇప్పుడు క్వాంట్ వాళ్ళు ఇది ఖచ్చితంగా చేశారా అని ప్రూవ్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంతకుముందు దీన్ని హెచ్డిఎఫ్సి వాళ్ళు చేశారు 2020లో, 2022లో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, క్వాంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? కొంతమంది ఎక్స్పర్ట్స్ చేయొద్దు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఇన్వెస్టర్ అనే ఒక ఇన్వెస్టింగ్ రీసెర్చ్ ఫర్మ్ చేయొద్దు, తీసేయండి అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఇదేం పెద్ద మ్యాటర్ కాదు, లాంగ్ టర్మ్లో పెద్ద భయపడద్దు ప్రజెంట్ అయితే అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ రీసెర్చ్ ఫర్మ్ వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. నా ఒపీనియన్ కూడా అదే, లాంగ్ టర్మ్లో ఇదైతే పెద్ద మ్యాటర్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ వాళ్ళు చేశారని చెప్పాం. ఇప్పుడు వాళ్ళు మామూలుగానే హెచ్డిఎఫ్సి వాళ్ళు యాక్సిస్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం పెద్ద లాంగ్ టర్మ్లో పెద్ద ఎఫెక్ట్ పడలేదు దానివల్ల. స్టాక్స్ బాక్స్ అనే రీసెర్చ్ ఫర్మ్ కూడా ఇదేం పెద్ద మ్యాటర్ చేయదు లాంగ్ టర్మ్లో అని చెప్తున్నారు. దీని మీద ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ టు ది ఛానల్. You know that you control me. Guilty self-affliction. Prey on me when